హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎప్పుడు చేసే ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి కాకోకుండా ఒక్కసారి ఒక 3 ఎగ్స్ అలాగే మరమరాలతోని ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. అసలు బయట టిఫిన్ జోలికే వెళ్ళరండి. ఇంట్లోనే ఎప్పుడు ఇలాగే చేయమంటారు. అంత రుచిగా ఉంటుంది. అలాగే చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తక్కువ ఇంగ్రీడియంట్స్తోని. అది కూడా ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక వెడల్పు బౌల్ అయితే పెట్టేసుకోవాలండి స్టవ్ పైన. తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని దీంట్లోకి చిన్నవి ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని టమాటా ముక్కలు మనకు సాఫ్ట్గా మగ్గే లోపల ఇక్కడ ఒక బౌల్లోకి అయితే నేను మరమరాలు తీసుకున్నాను. వీటిని బొరుగులని కూడా అంటారండి. ఇక్కడ నేను తీసుకున్న మరమరాలకి ఒక 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ తీసుకున్న 3 ఎగ్స్ని ఈ మరమరాల్లో పగలగొట్టుకొని వేసేసుకొని చక్కగా మరమరాలకి మనం వేసుకున్న ఎగ్ అనేది పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా అయితే. ఇక్కడ వచ్చేసి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయాక మనం కలిపెట్టుకున్న మరమరాలు మొత్తం తాలింపులో అయితే వేసేసుకోవాలి. తాలింపులో వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా వేగిపోతాయి. మనం ఎగ్ వేసుకున్నాం కదా, ఎగ్ అలాగే మనకి బొరుగులు అనేటివి చక్కగా మగ్గిపోవాలన్నమాట. చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చక్క పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి బ్రేక్ఫాస్ట్ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత అయితే చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా చిన్న మంట మీదే ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి ఇంకా రెడీ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఒక 3-4 నిమిషాలైనా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఎగ్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించేశాను కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్తోనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ.